షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్కి నేను నెల్లూరు జిల్లా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను యాక్చువల్గా ఆర్ఎస్ఆర్ స్కూల్ రావడం జరిగింది. ఈ స్కూల్లో అటు పేరెంట్స్ విద్యార్థులతో ఇంట్రాక్షన్, ఎవరైతే ఉత్తమ విద్యార్థులు అంటే ఎవరైతే హైయెస్ట్ మార్కులు 10th తెచ్చుకున్నారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద మెగా పేరెంట్స్ మీటింగ్ ఒకే రోజు జరగటం ఇది ఒక చరిత్ర. ఈ ప్రభుత్వం రాగానే గత సంవత్సరం డిసెంబర్లో జరిగింది. ఈసారి జూన్ 12వ తేదీ స్కూల్స్ ఓపెన్ చేయగానే జూలైలో వెంటనే స్టార్ట్ చేయాలని జూలై 10వ తేదీని ఫిక్స్ చేసి ఈరోజు రాష్ట్రం మొత్తం జరిగింది. తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇది జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లవాళ్ళు జనరల్గా ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లవాళ్ళు మంచి ఉన్నత స్థితి పోవాలని కోరుకుంటారు. ఒక కలెక్టర్ కావాలను, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలను, ఒక డాక్టరు, ఇంజనీరు, సైంటిస్టు, లేదంటే మంచి వ్యాపారవేత్త కావాలి. అయితే వాళ్ళని సరైన మార్గంలో పెడితే వాళ్ళు అవుతారు. అది కావాలంటే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో వెనుకబడుతుంటారు. ఒకరు ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, సోషల్ కావచ్చు. టీచర్లని తల్లిదండ్రులు వచ్చి కలిసి ఆ తల్లిదండ్రుల పిల్లలతో మా పిల్లవాడు మిగతా సబ్జెక్ట్ బాగుండాలి, ఈ సబ్జెక్టు బాగాలేదు, మ్యాథ్స్ బాగాలేదు, లేదా సైన్స్ బాగాలేదు అని చెప్తే ఆ టీచర్ కొద్దిగా ఎక్కువ బాధ్యత తీసుకుంటాడు. ఈ మెగా యొక్క ఈ పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తల్లిదండ్రులకి, అధ్యాపకులకి, విద్యార్థుల మధ్య ఉన్న ఆ యొక్క రిలేషన్ ఇంకా స్ట్రెంథన్ చేసి విద్యార్థులకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చే ఉద్దేశం. ఇది మంచి ఉద్దేశం. గౌరవులైన విద్యాశాఖ మంత్రి దీన్ని చక్కగా ఏర్పాటు చేసేందుకు వారిని ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీకు అందరూ తెలిసిందే, మొన్న 7వ తేదీ విద్యాశాఖ మంత్రి వచ్చి గత ప్రభుత్వం మూసేసిన విఆర్ఐ స్కూల్ని దాన్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. దాన్ని ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఒక మంచి స్కూల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం. మంచి చదువు వచ్చేదానికి కూడా ఏర్పాటు చేసాం. అదే నేపథ్యంలో నెల్లూరు సిటీలో ఉన్న హై స్కూల్స్ అన్ని, చిన్న చిన్న స్కూల్స్ అన్ని, గవర్నమెంట్ స్కూల్స్ నెల్లూరు సిటీలో 52 ఉన్నాయి, రూరల్లో కూడా ఉన్నాయి. 54 డివిజన్లలో ఉన్నాయి. అన్ని కూడా చాలా ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. దానికే కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేయగలరో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈ ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తా ఉన్నారు. ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రోజే వారు యాక్చువల్గా వాళ్ళ తరఫున ఎవరైతే దీన్ని చేయబోతున్నారో, అంటే ఇదంతా కన్స్ట్రక్షన్ అంతాను వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు హెడ్మాస్టర్తోనూ డిఓతోనూ వాళ్ళతో మాట్లాడి ఏమేమి చేయాలని సూచనలు ఇస్తున్నారు. ఆ సూచనల మేరకు వాళ్ళు దీన్ని మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ చేస్తే ఆ తర్వాత దీన్ని వర్క్ టేకప్ చేసి వచ్చే విద్యా సంవత్సరానికి ఇది ఒక మంచి స్కూల్ అవుతుంది. నేను కోరుకునేది ఆ విఆర్ఐ స్కూల్ కంటే ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇదే విధంగా డిఎస్ఆర్ వాళ్ళు మూలాపేటలో గర్ల్స్ స్కూల్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అదేవిధంగా 48వ డివిజన్లో ఒక స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఈ విధంగా 1 by 1 ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ P4 ప్రోగ్రాంలో 1 by 1 చేస్తున్నామని మీకు తెలియజేస్తూ, ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నారాయణ గారికి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ 2 కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఆర్ఎస్ఆర్ స్కూల్కి ఈ ఈవెంట్ రాష్ట్రం అంతా కూడా జరిపించడం అది ఒక నిజంగా కూడా చాలా గొప్ప కార్యక్రమం. మనం చూడాల్సింది పేరెంట్స్ మెయిన్, టీచర్స్తో ఖచ్చితంగా ఇంటరాక్ట్ అయితేనే వాళ్ళ పిల్లలు చదువు కానీ
వాళ్ళ బిహేవియర్ కానీ ఒక చదివే కాదు, దీంట్లో పిల్లల డిసిప్లిన్, క్లాస్ రూమ్లో ఎట్టున్నారు, ఇటువంటి అన్నీ కూడా చదువుతో పాటే డిసిప్లిన్ కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ పేరెంట్స్ వాళ్ళ బాధ్యత. ఇటువంటి మీటింగ్ అప్పుడు వచ్చి కనుక్కొని వాళ్ళ పిల్లలు బాగున్నారా, బాగా చదువుకుంటున్నారా, బాగున్నారా అన్నీ కూడా కనుక్కునే ఒక వసతి. ప్లస్ పేరెంట్స్ కూడా వాళ్ళ సలహాలు కూడా ఇవ్వచ్చు, ఏదన్నా స్కూల్కి ఇవ్వాల్సిన సలహాలు కూడా ఇటువంటి కార్యక్రమంలో ఇవ్వచ్చు. ఇది ఒక నిజంగా అద్భుతమైన కార్యక్రమం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు నిలబెట్టారు. అట్నే ఈరోజు సార్ చెప్పినట్టు ఈఆర్ మున్సిపల్ హై స్కూల్ అంతా గొప్పగా మేము చేయలేకపోయినా ఖచ్చితంగా నేను ఈ స్కూల్ అయితే డెవలప్ చేస్తాను, చేసి రేపు ప్లాన్ అన్ని కూడా వేసి సారికి కూడా ఒకసారి చూపించి దాన్ని ఇది ముందుకు ఇట్లా తీసుకోవాలన్నానని సలహా తీసుకొని దీన్ని వదిలిపెట్టిస్తాము. ఎందుకంటే పిల్లల చదువు చాలా ముఖ్యము. మనం అది చేయగలిగితే కూడా చాలా గొప్ప కార్యక్రమం అనుకుంటున్నాను నేను. అట్లే ఈరోజు పొద్దున్నే మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ రోడ్ వైడనింగ్, ఎండ్ టు ఎండ్ రోడ్ అని కార్యక్రమం తలపెట్టి, అది ఏంటంటే అది మంచి కార్యక్రమం. డ్రైన్ కి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు డ్రైన్ కానీ కనెక్ట్ చేశారు. సో ఈ క్లీనింగ్ మిషన్స్ కూడా ఉన్నారు కార్పొరేషన్. సో మన టౌన్ లో ఇబ్బంది లేకుండా రోడ్లు అయితే చాలా క్లీన్ గా మెయింటైన్ అవుతాయి. ఈ ఎండ్ టు ఎండ్ రోడ్ డెవలప్మెంట్ ఈరోజు మార్నింగ్ అక్కడ ఇన్స్పెక్ట్ చేసాము. అట్లే సిల్ట్ కాలువలు కూడా, ఆ సిల్ట్ కాలువలు చూస్తుంటే నాకే బాధేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి అటు వదిలేసి ఉన్నారో. 10 అడుగులు 50 మంది పనిచేస్తే 10 అడుగులు రోజుకి జరుగుతుందంట. అంటే ఎంత సిల్ట్ ఉందాడా, ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. ఇప్పుడే చూసి వస్తా ఉన్నాం అక్కడి నుంచి. అది కూడా దాదాపు 4 కోట్లు పెట్టి స్టార్ట్ చేశారు ఈ పనులు. మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆరోగ్యంగా కూడా ఇది మంచిది. ఈ సిల్ట్ అనేది ప్రతి ఇంటి పక్కన ఈ చెత్తతోటే మనకి దోమలు, మీ అందరికి కూడా తెలుసు, ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఈ సిల్ట్ క్లియరెన్స్ చేయించడం మంచి కార్యక్రమంగా భావిస్తున్నాను నేను, మనం మున్సిపల్ శాఖ మంత్రివర్యులు. అట్నే సుపరిపాలన తొలి అడుగు కింద ఈరోజు దాదాపు ఒక 20-30 ఇళ్ళకి పోయి అక్కడ కూడా వాళ్ళందరినీ కలిసి వాళ్ళకి ఈ పాలన గురించి కూడా చెప్పి, వాళ్ళ ఇబ్బందులు ఏమన్నా ఉన్నా అటువంటివి కూడా కనుక్కొని, ఎవ్వరు కూడా నాకు ఈ ఇబ్బంది ఉంది అనేది ఎవ్వరు కూడా చెప్పలేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లికి వందనం, తర్వాత రేపు రాబోయే ఫ్రీ బస్సు సర్వీస్ కానీ, అట్నే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం మనం చేపట్టబోతున్నారు మన ముఖ్యమంత్రులు. ఇటువంటి అన్ని ప్రతి ఒక్కరు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తే మన పాలన ఈరోజు మంచి పాలన అందిస్తుంది. ప్రజలు కూడా దాన్ని గమనించి ఇటువంటి పాలనని వాళ్ళు గమనించుకొని మంచిగా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.